దేవునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సంఘం అంతటికి లోకరక్షకుడైన యేసుప్రభు పరిశుద్ధ నామమున అందరికీ వందనాలు తెలియజేస్తామండి. అందరూ బాగున్నారా? మంచిది. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఈ నూతన సంవత్సరంలో మరి గత కొద్ది రోజుల క్రితము మరి నూతన సంవత్సర ఆరాధన అన్ని దేవుడు కృప చూపించి చాలా తక్కువ సమయంలో, రాత్రికాల సమయంలో నేను అన్నయ్య మరి వేరే కుటుంబానికి ప్రార్థన చేయడానికి వెళ్ళాము. వచ్చేటప్పుడు కూడా మేము అదే అనుకున్నాం, దేవుడు చాలా తక్కువ సమయంలో, నేను కూడా చూసిన సేవా జీవితంలో చాలా తక్కువ సమయంలో దేవుడు మనల్ని వృద్ధిపరచడానికి, దేవుడు మనల్ని ఆస్వాదించడానికి, దేవుడి కొరకు మనం నమ్మకంగా పనిచేయడానికి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నాడు. రానున్న దినాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. రాత్రికాల సమయంలో మా కుటుంబ ప్రార్థన అయిన తర్వాత నేను ఇంకా పడుకుందాము, రేపు పొద్దున త్వరగా వెళ్ళాలని చెప్పేసి అనుకున్న సమయంలో దేవుడు మరి ఒక మాట నా మదిలో పెట్టాడు. ఈ మాట మాట్లాడుతుంటే ఒకసారి బైబిల్ తీసి చదువనని నాకు ప్రేరేపణ కలిగినప్పుడు నేను చూశాను. లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు నేను చదువుతాను. యేసు ప్రభువారు ఈ భూమి మీద నివసిస్తున్న కాలంలో ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద నివసించాడు. భూమి మీద నివసిస్తున్న కాలంలో ఆయన ఎక్కువగా ఉపమాన రీతిలుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా ఉపమాన రీతిగా యేసు ప్రభువారు మాట్లాడటం మనం ఈ యొక్క సువార్తల్లో మనం చూడగలుగుతాము. లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పళ్ళు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకట్లేదు. దీనిని నరికివేయము. దీనివల్ల ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలను. ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకును ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎల్లా నరికివేయమని అతనితో చెప్పెను. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన ఆరాధనలో ఈ వాక్యం ద్వారా నాతో మా అందరితో మాట్లాడండి ప్రభా. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు కానీ తండ్రి, నీవు మాట్లాడితేనే నీ వాక్యే ప్రాణాత్మ మూలుగులోకి విభజించిన మటుకు దూర్చు తండ్రి ప్రభా. కార్యసిద్ధి కలగజేసే నీ వాక్కుతో తండ్రి ప్రభా మీరు మాట్లాడండి. అయోగ్యుణ్ణి, అల్పుణ్ణి, ఎన్నిక లేనివాడిని, ఎందుకు పనికిరాని వాడిని ప్రభా, అయా నన్ను ప్రభా నీ రక్తంతో కడిగి అయా పరిశుద్ధునిగా, నీతిమంతునిగా చేసి అయా నీ మాటలు చెప్పడానికి ప్రభా నాకు తండ్రి ప్రభా కృపను గురించిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మా అందరితో నీ వాక్కుతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ ఈ వాక్యము చదవబడిన ఈ వాక్యము మనం ఒకసారి పరిశీలన చేస్తే, యేసు ప్రభువారు ఈ భూమి మీద నివసిస్తున్న సమయాల్లో అక్కడున్న ప్రజలకి, అక్కడున్న వాక్యం వినేవారికి ప్రతి ఒక్కటి ఉపమాన రీతిగా అర్థమయ్యే విధంగా ఆయన చెబుతూ ఉన్నారు. ఇక్కడ ఏమని చెబుతున్నారంటే, ఒక మనుషునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేనంట. ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉంది. 1 ఎకరమో 1/2 ఎకరమో ఎంతో కొంత కొంత స్థలములో ద్రాక్ష తోట వేసుకున్నాడు. ద్రాక్ష తోట వేసుకొని దాని మధ్యలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడు. అంజూరపు చెట్టు ఒకటి నాటి అతడు అంజూరపు చెట్టు ఒకటి నాటిబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకట్లేదు. దీన్ని నరికివేయము. దీనివల్ల ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయి మట్టుకును ఈ సంవత్సరం ఉండనేమో అనే మాట నా హృదయాన్ని తాకిందండి. రాత్రికాల సమయంలో మేము ఒక కుటుంబాన్ని దర్శించాము.
ఆ కుటుంబంలో దేవుడు చేసిన కార్యాలు దైవ సేవకులు నాతో పంచుకున్నప్పుడు నేను చాలా సంతోషించాను. ఆ కుటుంబ యజమానురాలికి ఒక దురాత్మ చేత పీడింపబడితే దేవుడు విడుదలనిచ్చాడు. అలాగే వాళ్ళ కుమారుణ్ణి 3 సార్లు భయంకరమైన ప్రాణాపాయ పరిస్థితి నుంచి విడిపించాడు. అయినా సరే ఆ కుటుంబము దేవుని వద్దకు రావడానికి సంకోచిస్తుంది, దేవునితో సహవాసం చేయడానికి సంకోచిస్తుంది. వాళ్ళే కాదు, మన జీవితాలు కూడా మనం చూసుకున్నట్టయితే ఎంతోమంది లోకంలో ఉన్నవారు అవనివ్వండి, సంఘంలో ఉన్నవారు అవ్వండి, మనకి దేవుడు ఒక జీవితాన్ని మనకి ఈ భూమి మీద అనుగ్రహించాడు. మనం ఈ లోకంలో పుట్టామనంటే మనంతటికి మనం పుట్టలేదండి. మనల్ని తల్లి గర్భమందు సృజించిన వాడు ఒకడున్నాడు. ఆయనే లోకరక్షకుడైన యేసు ప్రభువారు. మనం అనుకోలా పలానా వాళ్ళకే, పలానా ఇంటి పేరట వాళ్ళకే, పలానా కులపు వాళ్ళకే, పలానా వాళ్ళకే మనం పుడతామని మనం అనుకోలా. కానీ దేవుడే మనల్ని మన తల్లి గర్భంలో నిర్మించాడు. మనం ఈ భూమి మీద రావడానికి ఆయనే సహాయం చేశాడు. మనం ఈ భూమి మీద ఉనికి కలిగి ఉన్నామంటే అది దేవుని కృప అయి ఉంది. మరి దేవుడు మనకొక జీవితాన్ని మనకు అనుగ్రహిస్తే మనము ఎలాగ జీవిస్తున్నాము, ఈ లోకంలో ఎలాగ దేవునితో సత్సంబంధం కలిగి మనం జీవిస్తున్నాము. దేవుడు మనకు కృప అనుగ్రహిస్తూనే ఉన్నాడు, సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. మనము ఫలించేవారిగా ఉన్నామా, మన ఫలాలు చూసి అనేకులు దేవుని వద్దకు వచ్చేవారిగా ఉన్నామా, లేకపోతే ఫలింపలేని అంజూరపు చెట్టు వలె ఉన్నామా? యేసుప్రభు వారు ఒకానొక దినాన మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆయన ఒక అంజూరపు చెట్టు చూశాడంట. అది ఎలా ఉందనంటే పైకి ఆకులతో పచ్చగా నిండుగా కనపడుతుంది. నిండుగా కనపడుతుంటే యేసుప్రభు వారు ఆకలి కొని శరీరరీతిగా ఈ భూమి మీద ఉన్నాడు గనక ఏమైనా పళ్ళు దానికి కనిపిస్తాయేమని దగ్గరికి వెళ్ళి చూస్తేనంట ఒక్క పండు లేదంట. అది అంజూరపు చెట్టు పళ్ళు కాసే కాలము. పళ్ళు కాసే కాలం కాకపోతే యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళేవారు కాదు. ఇది ఆ సీజన్ కాదు కదా, పళ్ళు ఎందుకు ఉంటాయని అక్కడికి వెళ్ళేవారు కారు. ఆయన ఏదైనా పండు దొరికిద్దేమని అడిగితే అది చూడటానికి పచ్చగా ఆకులతో పచ్చగా నిండుగా ఉంది, కానీ పూత లేదు, పండు లేదు. మనము కూడా దేవుడు మనకు కృప అనుగ్రహించి మనకి జీవితాన్ని అనుగ్రహిస్తే మనము మంచి ఫలాలు ఫలించేవారుగా ఉంటున్నామా, లేకపోతే ఫలహీనంగా మనం జీవిస్తున్నామా? యేసుప్రభు వారు అక్కడికి వెళ్ళి పళ్ళు వెతికినప్పుడు ఏమీ లేకపోతే నీవెందుకు ప్రయోజనం లేదని యేసుప్రభు వారు దాన్ని శపించారంట. యేసుప్రభు వారు కఠినంగా మాట్లాడింది ఎక్కడనంటే అక్కడే. ఆయన శపించేవాడు కాదు. ఎన్నిసార్లు చూసి ఉంటాడో ఒకవేళ, లేకపోతే ఎన్నిసార్లు చూస్తున్నా అది అలా పచ్చగానే కనపడుతుందేమో. మనం కూడా పైకి ఆత్మ సంబంధంగా కనపడుతూ లోకానుసారంగా జీవిస్తున్నామా? లోకానుసారంగా జీవించడం అంటే మీరు అనుకోవచ్చు లోకానుసారమైన అంటే పాపం అండి, వ్యభిచారం అండి, దొంగతనం అండి, ఇంకా నరహత్యలండి ఇవ్వండి అనుకోవచ్చు. ఇవన్నీ కాకపోయినా దేవుని మాట వినకపోవటం కూడా పాపమే. దేవునికి నచ్చినట్టు జీవించకపోవటం కూడా పాపమే. దేవుడు మన నుండి ఏవైతే కోరుకుంటున్నాడో, మా దేవుడి దగ్గరికి ఎందుకంటే మన కుటుంబం దగ్గరగా మనం వద్దాం. మన పిల్లలు ఉంటారు. దేవుడి కృప ద్వారా మనం కుటుంబంగా ఏర్పడి మనకి పిల్లలు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు జన్మిస్తారు. వాళ్ళ మనం కొన్ని సంవత్సరాలు పెంచుతూ ఉంటున్నప్పుడు వాడు సక్రమైన మార్గంలో మనం నడిపిస్తూ ఉంటాము. ఒక వయసు వచ్చిన తర్వాత వాడు ప్రయోజకుడు కాకపోతే మనకి ఎంత బాధ కలిగి ఉంటుంది. వాడు ప్రయోజకుడు కాకుండా వాడి ఇష్టానుసారంగా వాడు జీవిస్తూ ఉంటుంటే మనకి ఎంత బాధ కలిగిద్ది. నా స్నేహితుడు మాతో పాటు చదువుకున్న క్లాస్మేటు, తను 20 సంవత్సరాల వయసు అతనికి. ప్రేమించిన అమ్మాయి అప్పటి వరకు ప్రేమించి నువ్వు నాకు ఇష్టం లేదు, నేను నిన్ను చేసుకోనందని పురుగుల మంది దాగి చనిపోయాడు ఆ కుర్రోడు. మా స్నేహితుడు, మా ప్రాణ స్నేహితుడు. తన తండ్రి అంటున్నాడు, తను ఎప్పుడు కూడా పనికి కూడా నేను వెళ్ళమని అనలేదండి. ఎప్పుడు ఏవి ఇబ్బంది పెట్టేవాడిని కాదు, ఎప్పుడు ఇసుకునేవాడిని కాదు, కోప్పడేవాడిని కాదు. సోనా మసూరి అప్పట్లో సోనా మసూరి బియ్యం ఎంత? 15 రూపాయలు కేజీ. 15 రూపాయలు. ఒక 10-15 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఇది. నేను సోనా మసూరి బియ్యంతో అప్పుడు రేషన్ బియ్యం చాలా దారుణంగా ఉండేవి, పురుగులు ఉండేవి, చాలా దారుణంగా ఉండే రేషన్ బియ్యం.
రేషన్ బియ్యం తినలేకపోతున్నారని సోనా మసూరి బియ్యం, అతను అది చిన్న ఉద్యోగం చేసుకుని సోనా మసూరి బియ్యము కొని నేను మా పిల్లల్ని పెంచానండి. వయసుకు వచ్చేసరికి ఎవరో అమ్మాయి కాదని చెప్పేసిందని పురుగుల మందు తాగి చనిపోయాడు. మరి ఆ తండ్రి ఎంత వేదన పడ్డాడు, నేను కళ్ళారా చూశాను, నేను చాలా వేదన పడ్డాడు. మరి మన పరమ తండ్రి ఈ లోకానికి తన్ను తాను తగ్గించుకొని వచ్చి మన కొరకు ప్రాణం పెడితే మనము ఫలాలు ఫలించేవారిగా ఉంటున్నామా, ఫలహీనంగా మనం జీవిస్తున్నామా? మనము ఈ పునరుద్ధాన ఆరాధనలో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఫలాలు ఫలించడం అని అంటే మనము మాదిరికరంగా ఉండాలి అనేకటి వారికి. మన ఒక్కళ్ళమే రక్షింపబడి, మన ఒక్కళ్ళమే ఆశీర్వదింపబడి, మన కుటుంబమే ఆశీర్వదింపబడి, మన కుటుంబమే రక్షణ పొంది, మన కుటుంబమే సుఖ సంతోషాలతో జీవించడం కాదు. మనకులాంటి వారు ఈ లోకంలో అనేక మంది ఉంటున్నారు. వారి కొరకు మనము ప్రార్థించేవారిగా ఉండాలి. క్రైస్తవులుగా మనము అనబడిన మన ఒక్కళ్ళమే వచ్చి ఆయన యొక్క బల్లలో మనమే పాలు పంపులు పొంది, మనమే ఆయన బల్ల ఆరాధన క్రమంలో మనం ఉండి ఆయన బల్లలో మనం బల్ల తీసుకోవడానికి మనమే ఉంటే రక్షింపబడలేని వారు అనేక మంది ఉన్నారు. చాలా రొట్టె మిగిలిపోయింది, చాలా ద్రాక్షరసం మిగిలిపోయింది. మరి చాలా రొట్టె మిగిలిపోయిందయ్యా, చాలా ద్రాక్షరసం మిగిలిపోయింది. ఈ కాలనీలో అనేక మంది ఉన్నారయ్యా, వారిని కూడా మీరు నడిపించండి అని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఫలించడం అని అంటే మన ఫలాలు చూసి మనం ఏదైతే మంచి మనకు నచ్చిందనుకోండి, పలానా దగ్గర పలానా వస్తువు బాగుందనుకోండి, అడగకపోయినా చూద్దాం మనం, అమ్మా పలానా షోరూంలో ఇది ఫ్రిడ్జ్ కొన్నాను, చాలా తక్కువకి వచ్చింది, ఈఎంఐ కూడా తక్కువ, లేకపోతే ఫలానా టీవీ కొన్నాను, చాలా తక్కువ కొన్నాను, ఇంకా చీరల గురించి బట్టల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా తక్కువ ధర, మన్నిక చాలా బాగున్నాయి. మరి లోక సంబంధమైన వాటి కొరకే మనం చెబుతున్నాం కానీ మరి దైవిక సంబంధమైన వాటి కొరకు మనం చెప్పేవారిగా ఉంటున్నావా? మనం ఇద్దరే అయ్యి ఉండొచ్చు, ముగ్గురే అయ్యి ఉండొచ్చు, ఐదుగురే అయ్యి ఉండొచ్చు, ఆరుగురే అయ్యి ఉండొచ్చు. ఒక్కళ్ళైనా ఇద్దరైనా సరే దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే మనము ఫలించేవారిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడైతే ఫలించేవారిగా ఉంటామో ఆయన యొక్క నిత్య రాజ్యంలో ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకునే వారిగా మనం జీవిస్తూ ఉంటాము. ఇక్కడ తోట యజమానుడు అంటున్నాడు తోటమాలితో, నేను 3 సంవత్సరాల నుంచి వచ్చి చూస్తున్నాను, నీవు ఎరువేస్తున్నావు, నీళ్లు పెడుతున్నావు, దానికి కావాల్సిందంతా సమకూరుస్తూనే ఉన్నావు, అయినా సరే అది ఫలాలు ఇవ్వట్లేదు, ఇంకా నరికేయమంటే ఆయన బతిమాలుతున్నాడు. అయ్యా ఈ 1 సంవత్సరం ఉండనివ్వయ్యా. మరి దేవుడు మనకి గతించిన 2023 సంవత్సరాలు మన జీవితంలో జరిగించి 2024 సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడంటే మరి గత కరోనా టైంలో ఎంతోమంది గనులు, ఉన్నతమైన వారు, బలశారులు, పేరు ప్రఖ్యాతులు కాని వారు ఎంతోమంది మన కళ్ళ ముందు రాలిపోయారు. ఎంతో భయంకరమైన పరిస్థితిలో మనం బతికాము. అయినా దేవుని కృప మనకు తోడై ఉంది గనక, దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు గనక, మనము ఆయన చిత్తము చెయ్యాలి గనక, ఆయన కొరకు మనం ఇంకా ఏదో చెయ్యాలి కనుక, మనం ఫలించేవారిగా ఉండాలి కనుక ఆయన మరొక అవకాశాన్ని మనకు అనుగ్రహించి మరొక సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. అనేక మంది 31st రోజు నైట్ అనేక మంది యాక్సిడెంట్ల ద్వారా చనిపోయిన వారు ఉన్నారు, హార్ట్ అటాకుల ద్వారా చనిపోయిన వారు ఉన్నారు, మరణ పడక మీద ఉండి చనిపోయిన వారు ఉన్నారు. అయినా దేవుడు ఇక్కడ అంటున్నాడు, ఆ యజమానుడు అంటున్నాడు ఇక్కడ ఈ ఒక వాక్యం చాలా బాగుందండి, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. 1 సంవత్సర కాలం అడుగుతున్నాడండి ఒక తోట మాలి యజమానుడిని. 1 సంవత్సర కాలము పర్మిషన్ అడుగుతున్నాడు. ఈ 1 సంవత్సరం చూడనివ్వు నాయన. అసలు నేను అనుకుంటాను 6 నెలలు సరిపోయిద్ది. ఏదైనా ఒకటే వేసినప్పుడు ఒక 6 నెలలు తెలిసిపోయిద్ది. 6 నెలల్లో బాగా పెద్ద కొబ్బరి చెట్లు అలాంటి వాటికైతే మాత్రం సంవత్సరాలు పడతాయి. కానీ దీనికి అంజూరపు చెట్లు అంట, ఇజ్రాయెల్ ప్రాంతంలో అంజూరపు చెట్లు 3 నెలలకే కాపు కాస్తాయి. వాళ్ళు అంటు కడతారు, వాళ్ళు అంటుకట్టి 3 నెలలకే ఆ చెట్టు ఒక 1 feet హైట్లో ఉండగానే కాపు కాసేసిద్ది. అంత టెక్నాలజీ ఉంది వారికి. అలాంటిది ఇక్కడ అతను 3 సంవత్సరాలు పెట్టి ఉంటున్నా సరే మరొక సంవత్సరం ఉండనిమ్మయ్యా. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది, ఏమందని రాయబడి ఉందనంటే
ప్రకటన గ్రంథంలో జీవించుచున్నానని పేరు మాత్రం నీకుంది, కానీ నీవు మృతుడు అయితివి. మనం పైకి భక్తిగా జీవించేవారమై ఉండి దేవుని శక్తిని ఆశ్రయించట్లేదా అంటే దేవుని యొక్క పరిపూర్ణత మీద మనం ఆధారపడట్లేదా? ఏదో వస్తున్నాము వెళ్తున్నాము అనే విధంగానే మనం ఉంటున్నామా? లేక విశ్వాసులుగా జీవిస్తూ క్రియలు లేని విశ్వాసంగా మనం జీవిస్తున్నామా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, క్రియలు లేని విశ్వాసము మృతము. మరి విశ్వాసం ఉంటే దానికి సంబంధించిన క్రియలు కూడా మనం ఉండాలి. నాకు విశ్వాసం ఉంది, నీకు క్రియలు ఉన్నాయంటే సరిపోదు. ఏ వ్యక్తి అయితే విశ్వాసం కలిగి ఉన్నాడో ఆ వ్యక్తిలో కూడా విశ్వాస సంబంధమైన క్రియలు ఉండాలి. అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను. మనం దేవుడిని నమ్ముతున్నాము, ఆ అదృశ్య దేవుడిని మనం నమ్ముతున్నాము, ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్య నివసిస్తున్నాడు అని మనం విశ్వసిస్తున్నాము. క్రీస్తును గూర్చిన మాట ద్వారా విశ్వాసం కలుగుతుంది, మనం వింటున్నాము. మన జీవితాల్లో క్రియాశీలకం జరుగుతుందా? మన విశ్వాస సంబంధమైన క్రియల మూలంగా మనం జీవిస్తున్నామా? విశ్వాస సంబంధమైన క్రియలు మనం చేస్తున్నామా? అవిశ్వాసలాగే ఉంటున్నామా? విశ్వాసలాగా జీవిస్తూ అవిశ్వాసలాగే మనం ఉంటున్నామా? మన అందరం అండి. ఎందుకనంటే ఒక్క సంవత్సరం ఉండనేమో, ఈ సంవత్సరం మరి మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ సంవత్సర కాలంలో గత సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయిందో నాకు తెలియదు మీ జీవితాల్లో. నేనైతే అనుకుంటున్నాను, నేను 31st రోజు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు, నేను బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు నాకు ఒకటే బాధ అనిపించింది. ప్రభువా, ఈ సంవత్సరం ఒక్క ఆత్మను కూడా నేను రక్షించలేదు ప్రభువా, ఒక్క ఆత్మకు కూడా బాప్టిజం ఇవ్వలేదు ప్రభువా, ఒక్క ఆత్మను కూడా నీ యొద్దకు చేర్చలేదు ప్రభువా. చాలా బాధ. మరి మనకి దేవుడు ఒక జీవితాన్ని మన జీవితంలో ఇచ్చాడంటే సువార్త అయితే చెప్పగలిగాము, చాలామందికి డైరెక్ట్ ఇండివిజువల్ సువార్త చెప్పగలిగాము, దాంట్లో కూడా పాలుభాగస్తులు అంటే ప్రత్యక్షంగా ఒక ఆత్మనైనా నీ యొద్దకు మేము చేర్చలేకపోయాము, నీ సన్నిధిలోకి మేము చేర్చలేకపోయాము. నీ కొరకు ఇంకా బలమైన పరిచర్య, ఇంకా సమయం ఉంది, ఎంతో సమయం మాకు వెచ్చించిన, ఎంతో సమయం మా జీవితంలో ఇచ్చినా సరే మాకు సమయం కుదిరినప్పుడు, మాకు అనుకూలమైనప్పుడే మేము నీ యొద్దకు వచ్చాము, మీ యొక్క పరిచర్యను చేసాము. కానీ మేము నీ కొరకు ఇంకా నమ్మకంగా మేము పరిచర్య చేయలేకపోయాం ప్రభువా అని నాలో నేను ఆలోచించుకున్నాను. అయినా సరే దేవుడు మన యందు కనికరం చూపించి మరొక జీవితాన్ని మరొక సంవత్సరాన్ని మన జీవితంలో ఇచ్చాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఫలిస్తామో, మనము ఫలించడం వల్ల తండ్రి మహింపరచబడతాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, మిమ్మల్ని ఆశీర్వాదములకు కర్తలుగానే నేను నియమించాను. పరలోక సంబంధమైన ప్రతి మంచి ఈవి, అతి శ్రేష్టమైన ప్రతి మంచి ఈవి మనకు అనుగ్రహించాడంట. తల్లిదండ్రులు అనబడిన వారు వాగ్దానాలు అయితే చేస్తారు, కానీ వాగ్దానం నెరవేర్చలేరు. వరాలు అయితే ఇవ్వలేరు. మనకి వరాలు అనుగ్రహించేవారు ఎవరైనా ఉన్నారంటే వారే మన కొరకు ప్రాణం పెట్టిన లోకరక్షకుడైన యేసు ప్రభువారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము పేరుకే క్రైస్తవులుగా జీవించేవారిగా మనం ఉండకూడదండి. ఎందుకనంటే ఇక్కడ ఈ అంజూరపు చెట్టుని అంటున్నాడు, దీనివల్ల భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ద్రాక్ష తోటమాలితో అంటున్నాడంట ఆ యజమానుడు. దీనివల్ల భూమి వ్యర్థమైపోతుంది, భూమిలో సారమంతా తీసుకుంటుంది, కానీ అది ఫలించట్లేదు. మనం కూడా మరి ఈ భూమి మీద మనం జీవించడానికి దేవుడు అనుగ్రహించాడు, అన్నీ అనుగ్రహిస్తున్నాడు. మనం తినటానికి, ఉండటానికి, వస్త్రాలన్నీ అన్నిటినీ మనకు సమకూరుస్తున్నాడు. మనకు కాపుదలగా ఉంటున్నాడు, మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు, మనకు బలం ఇస్తున్నాడు. అయినా మనము ఫలించకపోతే ఎలాగా? మంచి ఫలాలు మనం ఫలించాలి. గలతీయులు రాసిన పత్రికలో ఆత్మ సంబంధమైన ఫలాల గురించి రాయబడి ఉంది. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము గలతీయులు రాసిన పత్రిక శరీర కార్యాల కిందే శరీర కార్యాల కిందే ఉంటుంది. 5వ అధ్యాయము 22 నుంచి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము.
ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేయుచున్నారు. మనము దేవుడు మనకు కృపనుగ్రహించి మనల్ని రక్షించుకుంటే ఆయన్ని మరలా మనం సిలువ వేసేవారిగా ఉన్నామా? మరలా ఆయనకి గాయాన్ని రేపేవారిగా ఉన్నామా? గాయాన్ని రేపేవారిగా మనం ఉంటే గనక మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనము ఇక్కడ దేవుని యొక్క వాక్కు చెబుతుంది, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడిను. మనకి దేవుడు కొంత సమయం ఇస్తున్నాడండి. మనం అనుకుంటా ఉంటాం జీవితం గడిచిపోతుంది కదా, ముందుకెళ్ళిపోతుంది కదా అని మనం అనుకుంటా ఉంటాం. మంచి ఫలాలు ఫలించని ప్రతి చెట్టు యొక్క వేరు మీద దేవుని యొక్క గొడ్డలి పెట్టబడి ఉంది. ఆయన మనందరినీ దృష్టించి చూస్తున్నాడు. ఈ దూరశ్రవణ యంత్రం ద్వారా వింటున్న కాలనీ వాసులకు కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు మీకు ఒక జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. మీకు ఇచ్చిన జీవితంలో దేవుని యొక్క రక్షణను మీరు ఎరగకపోతే, దేవుని నామాన్ని ఇంకా మీరు తునీకరిస్తూ ఇంకా నీకు నచ్చిన జీవితాన్ని నీవు జీవిస్తూ ఉంటే దేవుని యొక్క తీర్పు దగ్గరలోనే ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని యొక్క తీర్పు నుంచి ఈ భూమి మీద పుట్టిన ఏ నరుడు కూడా తప్పించుకోవడం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. ఆయన యొక్క తీర్పు దినములో నీవు నిర్దోషిగా నిష్కలంకుడిగా నిలబడాలి అంటే నీవు ఆ లోక రక్షకుడైన విశ్వాసం ఉంచి ఆయన యొద్దకు వస్తే, ఆయన నామాన్ని అంగీకరిస్తే నీ పాప భారం అంతటినీ తీసివేసి నీకు విడుదలనిచ్చి ఆయన యొక్క నిత్యరాజ్యంలో పాలిభాగస్తులుగా చేస్తాడు యేసయ్య. ఇక్కడ అంటున్నాడు, ఫలింపని ప్రతి చెట్టు వేరు మీద గొడ్డలి పెట్టబడి ఉంది. మనం ఫలిస్తామా ఫలించమా? ఆ తోటమాలి ఒక్క అవకాశం ఇవ్వు ప్రభు అనంటే యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు తన శరీరాన్ని బలిగా అర్పించుకొని తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు ఆ కల్వరి సిలువలో రక్తము కార్చి మన పాపముల కొరకు మన దోషముల కొరకు ఆయన బలియాగమయ్యి సమాధిలో పెట్టబడి 3వ దినమున పరిశుద్ధుడిగా ఆ యొక్క నిత్య రాజ్యంలోకి ఆయన వెళ్ళి తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడండి. మన కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆయన వెళ్ళి అక్కడ తండ్రి యొక్క కుడి పార్శ్వం మీద అలాగ కూర్చోలేదు. ఆయన మనం ఇంకా మార్పు చెందాలని, మనం ఇంకా ఆశీర్వదింపబడాలని, మన జీవితాలు అనేకులకు మాదిరికరంగా ఉండాలని తండ్రి యొక్క కుడి పార్శ్వం మీద ఆయన ఇంకా దయ చూపిస్తూ, ఆయన ఇంకా దీర్ఘశాంతం కలిగి, ఆయన మన పట్ల ప్రేమ కలిగి, ఆయన ఎల్లప్పుడూ నిరంతరము మన కొరకు విజ్ఞాపన చేసేవాడిగా యేసుప్రభు వారు ఉన్నారు. మనము ఆయన యందు నిలిచిన వారమైతే మనలో ఫలింపలేని ప్రతి తీగలను ఆయన తీసివేసి ఆయన ఫలించేవారిగా మన జీవితాన్ని మారుస్తాడు. ఆయన మన జీవితాన్ని మార్చాలంటే ఆయన యందు మనం అంటుకట్టుబడి ఉండాలి. ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి మనం జీవించాలి. ఎప్పుడైతే ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన కట్టడలు మనం ఎప్పుడైతే నెరవేర్చేవారిగా ఉంటామో, ఎప్పుడైతే ఆయన ఇచ్చిన క్రమాన్ని మనం పాటిస్తూ ఆయన యొక్క చిత్తాన్ని మనం చేసేవారిగా ఉంటామో, ఆ పరలోకమందున తండ్రి నీయందు నాయందు దృష్టి ఉంచి మనల్ని ఫలించేవారిగా మారుస్తాడు. హల్లెలూయా. మనం ఫలించేవారిగా మారటమే కాదు, మన ఫలాలు అనేకులు భుజించి అనేకులు దేవుని వద్దకు వస్తారు. మనుషుల ఎదుట మీ సత్క్రియలు కనబడాలని దేవుడు అని అంటున్నాడు. మన యొక్క సత్క్రియలు ఇందాక చదివినట్టుగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదవబడిన రీతిగా మనము ప్రేమ కలిగి, సంతోషం కలిగి, సమాధానం కలిగి, దీర్ఘశాంతం కలిగి, దయాలత్వం కలిగి, ఆశానిగ్రహం కలిగి, సాత్వికము కలిగి, ఈ మంచి ఫలాలన్నీ మనం ఫలించేవారిగా ఎప్పుడైతే ఉంటామో మనల్ని బట్టి అనేకులు దేవుని యొద్దకు వస్తారు. ఇంకా మనం అనేకుల గురించి ఎప్పుడైతే ప్రార్థించేవారిగా ఉంటామో అనేకులు దేవుని వద్దకు వస్తారు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి
ఈ నూతన సంవత్సరంలో మనము మంచి ఫలాలు ఫలించేవారిగా దేవుడు మరొక సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు. దేవుడు మన జీవితంలో మరొక సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు. మనల్ని నుంచి దేవుడు కోరుకుంటుంది ఒకటే, మనము మంచి ఫలాలు ఫలించి దేవుణ్ణి మహింపరచాలి. మన ద్వారా అనేకులు దేవుని వద్దకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన బిడ్డల జీవితాల్లో మంచి ఫలాలు, దేవునికి ఇష్టమైన ఫలాలు ఫలించేవారిగా మనందరం ముందుగాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సమయమైంది గనక. అవును ప్రభా, నువ్వు మా నుంచి ఒకటే కోరుకుంటున్నావు నాయన, మేము మంచి ఫలాలు ఫలించాలి ప్రభా. మేము ఫలించడం ద్వారా నీవు మహింపరచబడతావని నీ యొక్క వాక్యం చెబుతుంది నాయన. ఇంకా మా జీవితంలో అయా తండ్రి ప్రభా, ఫలింపలేని ఆ తీగలను మీరు తీసివేయండి నాయన. అందరం ప్రార్థన చేసుకుందాం. నాలో నుంచి ఫలింపలేని ఆ తీగలు మీరు తీసివేయండి ప్రభా. అవి ఏవైనా సరే అయా, నాకు అట్లంటే ఇష్టమైనా సరే, అవంటే ప్రేమ ఉన్నా సరే అయా, నీకు ఇష్టం లేదు గనక ఆ ఫలింపని ప్రతి తీగలు మీరు తీసి పారవేసి అయా, నీ ద్రాక్షావళితో మమ్మల్ని అంటుకట్టండి ప్రభా. ఆ తోట యజమానులు అంటున్నాడయ్యా, ఈ ఒక్క సంవత్సరం అండి నువ్వయ్యా నేను ఎరివేస్తాను. అవును, దేవుడు తన యొక్క దేవుని సన్నిధి అనే నీటి కాలువ యొద్ద మనల్ని నాటి, నీటి కాలువ లేదా మనల్ని నాటి వాక్యం అనే ఎరువుతో మనల్ని పెంచుతున్నాడు కనుక మనం ఫలించాలి. దైవ సేవకుల ద్వారా ప్రతి వారము, మరి వారంలో జరుగుతున్న ఆరాధనలో దేవునికి వాక్యం వినపడుతుంది. ఆ వాక్యం అనే ఎరువుతో మనల్ని పెంచి పోషిస్తున్నాడు. ఆయన సన్నిధి అనే భూసారంలో ఆయన మనల్ని నాటాడు. మనం ఫలించేవారిగా ఉండాలి. మనము ఫలించడం వల్ల దేవుడు మహింపరచబడతాడు. దేవుని యొక్క కృప మనందరికీ తోడే ఉండును గాక.